బులెటిన్ వివరాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చార్మినార్ ముందు ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. హాస్టల్లో ఉండే చదువుకునే పిల్లలకు వాళ్ళకు మెడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. దాంతో పాటుగా విద్య అన్నింటికీ అభివృద్ధికి మూలం అనే ఆలోచనతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 25,000 స్కూళ్ళల్లో 1,100 కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించినాం. టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం, టీచర్ల ప్రమోషన్లు ఇచ్చినాం, టీచర్ల బదిలీలు చేసినాం. వాళ్ళతో మంచి విద్యా బోధన అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాటానికి కారణమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో నా అన్న తమ్ముళ్ళని నిరుద్యోగులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మరొక సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కొన్ని ఉండొచ్చు, ఇంకా ఎన్నికల హామీలలో కొన్ని ఇంకా జరిగి ఉండాల్సింది. కానీ మమ్మల్ని అడుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా నడ్డా గారు వస్తా ఉన్నారట, సరూర్ నగర్ మీటింగ్ పెడతా ఉన్నారట. ఈ చార్మినార్ వేదిక నుంచి అడుగుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ల అధికారంలో గత ప్రభుత్వం అడగలేదని నెపం మీద దాటేసుకున్నారు కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం కేంద్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించమని అడిగితే కూడా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, మొన్న వరదలు వస్తే వరదల రూపాయలు కూడా ఇవ్వకుండా ఇలా వివక్ష చూపెడుతుర్రే. మీకు ఏం హక్కు ఉంది తెలంగాణ మీద? నియంత్రణతో నుంచి ప్రజా స్వేచ్ఛ అందించినటువంటి ప్రభుత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వదించాల్సిందిగా భవిష్యత్తు 4 ఏళ్లు ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కారమయ్యే విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం మారుపేరుగా